క్రీస్తు యేసునందు చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందు అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం నుంచి ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని మా దేవ, మా తండ్రి అయిన దేవ, ఈ ఉద్యోగాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీ వాక్యాన్ని నేర్పించడానికి నిలవబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాం. అదేవిధముగా నాయన మీ పిల్లలకు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన వారు వినువారు మాత్రమే ఉండి తండ్రి తమ్మును తమ్ము మోసపుచ్చుకొనకుండా వింటున్న వాక్య ప్రకారము తండ్రి వారి జీవితాలను నడిపించుకోవడానికి మీ సహాయం చేస్తారని త్వరలో మా కొరకు నానైన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామముని మనల్ని కూడా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా వందనాలు తెలియజేసుకుంటూ, చదవబడినటువంటి మాటను ఒకసారి మనం గ్రహించగలిగితే దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటో, అసలు ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు చదువుకుంటాం అంటే, ఒక మెసేజ్ని మనం తీసుకున్నప్పుడు ఆ మెసేజ్ని మొత్తం పరిశీలించిన తర్వాత లాస్ట్లో ఈ మాటను చూస్తాం. ఏ మెసేజ్ తీసుకున్నాం, ఎందుకని ఇదంతయు వినిన తర్వాత, అంటే మనం ఏమీ వినకుండా ఎలా మాట్లాడుతున్నాం ఈ మాటను? అసలు ఎవరైనా ఏదైనా చెప్తేనే కదా ఈ మాట మనం మాట్లాడేది. ఇదంతా విన్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటాం. అసలు ఏమీ వినకుండా ఈ విషయాన్ని మనం ఎందుకు చూసుకున్నట్లు అంటే, ఈ విషయాన్ని గురించి మనకు అవగాహన రావాలి అని అంటే ముందు మనం నేర్చుకునేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. ఏంటంటే ఈరోజు మన అంశం కూడా వినటాన్ని గురించి. ఏ వినటాన్ని గురించి అంటే దేవుని మాట. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? వింటే ఏం జరుగుద్ది? దేవుని మాట వింటే మనకేంటి లాభం? ప్రతివారం సంఘానికి రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనకు జ్ఞానం అనేది అభివృద్ధి అవుద్ది. తెలివి అనేది మన దేవుని యొక్క మాటలు ఎలా నేర్చుకోవాలో సంఘములో కాపరిగా ఉన్నవారు మనకేం చేస్తారు? నేర్పిస్తారు ప్రతివారం. అందుకని మనం సంఘానికి వస్తాం, అందుకని మన వాక్యాలు వింటూ ఉంటాం. వినటం వల్ల ఉపయోగాలు ఏంటయ్యా అని అంటే, ఒకటి జ్ఞానం వస్తుంది, రెండవది దేవుని ద్వారా మనకు ఎన్నో మేళ్ళు అనేవి మన కుటుంబానికి వస్తాయి. అయితే దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? సమయంలో ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని గురించి ధ్యానిద్దాం. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ విషయాలు వినాలని ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా తెలియజేస్తూ, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం గ్రంథంలో ఉండి చూస్తూ, మొట్టమొదటిగా ఉదాహరణకు నోవాహు గారి దినములలో దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఎందుకని చంపేశాడు? ఎందుకని చంపాలనుకున్నాడు దేవుడు అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోయారయ్యానంటే పాపంతో నిండిపోయారు. ఈ పాపంతో నిండిపోయిన వారికి నోవాహు గారి ద్వారా ఎన్నో మార్లు హెచ్చరించాడు దేవుడు. ఏం చేశాడు? ఈ పాపముతో నిండిపోయినటువంటి ప్రజలకు మార్పు పొందడం కోసం నోవాహు గారి చేత ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినా కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరెవ్వరూ కూడా ఆయన మాట లెక్క అనేది చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా నోవాహు గారిని ఎన్ని సంవత్సరాలు వాడగట్టమన్నాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేశాడు? 100 సంవత్సరాలకు పూర్తి చేశాడు. ఈ 100 సంవత్సరాల్లో ఎన్నిసార్లు చెప్పుంటాడు చెప్పండి ఆ జనసమూహానికి?
ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నోవహు, నువ్వు ఈ ఓడని ఎందుకు కడుతున్నావు, అసలు ఇంత పెద్ద ఓడ దేవుడు నిన్ను కట్టమనడానికి అసలు కారణం ఏంటి అని అడగని వారు ఉండరా? ఉన్నారు. వారు అడిగిన వారికి నోవహు గారు చెప్పిన సమాధానం ఏమై ఉంటుంది అసలు? అయ్యా, ఈ భూమి అంతా కూడా పాపముతో నిండి ఉంది. అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి ఇదిగో ఈ రక్షణ అనేటటువంటి ఓడను నా ద్వారా సిద్ధం చేయమన్నాడు. అందుకనే నేను ఈ రక్షణ అనేటటువంటి ఓడను కడుతున్నానని వారితో చెప్పినప్పుడు వారు ఏమన్నారు? ఎగతాళి చేశారు నోవహు గారిని. అసలు దేవుడు చెప్పడం ఏంటి, నువ్వు అసలు ఓడ కడటం ఏంటి, మమ్మల్ని ఈ వాళ్ళలోకి రావడం ఏంటి, జలప్రవాహం రావడం ఏంటి, మేము చనిపోవడం ఏంటి, ఇన్ని ఉండరా చెప్పండి. ఒకవేళ మనకే దేవుడు వచ్చేదన్న మాట చెప్పాడు అనుకోండి, ఈరోజు ఈ ఊరిలో ఏదైనా ఒక విపత్తు వస్తుందని సేవకుడి ద్వారా మీకు హెచ్చరించాడు అనుకోండి, మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకని? మన జ్ఞానం కొంతవరకే. అంతగా దేవునితో అంత కనెక్ట్ అయ్యేటటువంటి ఆలోచన మనకు లేదు. కానీ ఇక్కడ నోవహు గారికి చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు చేశాడు. అక్కడ ఎవరు కూడా రక్షణ పొందలేదు, ఒక్క నోవహు గారి కుటుంబం తప్ప. అందుకనే ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పాపంతో నుండి ఉన్న వారందరినీ కూడా ఆ జల ప్రవాహం ద్వారా చంపివేసినట్లుగా గ్రంథం మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? చాలా సంఘాల్లో చూసినా, ఎక్కడ చూసినప్పటికీ కూడా వినేవారు చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నారు. ఏంటయ్యారంటే ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకోవడం, 2 మాటలు నేర్చుకోవడం, సువార్తని వెళ్ళిపోవడం. అసలు వినకుండా, నేర్చుకోకుండా మన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అసలు వస్తుందా? స్కూల్లో సార్స్ చెప్పినటువంటి పాఠాలు మనం వినకుండా ఎగ్జామ్ రాస్తామా? అవన్నీ నేర్చుకోకుండా మనం ఒక టీచర్ అవ్వగలుగుతామా? అవ్వలేము. కానీ ఈ సువార్త అనేది ఎలా ఉందనంటే 2 మాటలు మనం బైబిల్ గ్రంథంలో తీసుకొని ఆ 2 మాటలు వివరిస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ మొట్టమొదటిగా నేను చూపించినటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి దేవుడు ఒకానొక రోజున మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అయితే పాయింట్కి వచ్చేద్దాం. ఇక దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అనే ఈ విషయంలో అసలు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? మనకు తెలిసినటువంటి జ్ఞానంతో చెప్పండి. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. రెండవది, దేవుని ద్వారా మాట్లాడుతున్నవాడి మాట వింటున్నామా? వింటున్నామా? వినట్లేదు. అయితే వినకపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం గ్రంథంలో చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాట వినకపోతే వారి హృదయాలు ఎలా ఉంటాయో, వారు ఎలా ఉంటారో ఒకసారి చూస్తే, నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచబడి దినము నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువు అని ఎవరు చెబుతున్నారు? పౌలు గారు రోమిలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ, అయ్యా మీరు ఇలా ఉంటే కష్టం, దేవుని మాట వినకుండా కాఠిన్యత్వంతో ఎవరి మీద జాలి చూపించకుండా, ఎవరితో ప్రేమగా నడుచుకోకుండా మీరుంటే గనక మీ యొక్క క్రియలను బట్టే మిమ్మును మీరే ఉగ్రతను తెచ్చుకుంటారని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నారు. అందరూ ఇటు చూడాలి. ఒకసారి మరలా చదవండి ఆ విషయాన్ని. నీ కాఠిన్యమును మార్పు పొందినటువంటి నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు అనగా ఏం చెబుతున్నాడు? దేవుని న్యాయమైనటువంటి తీర్పు. దేవుడు ఎటువంటి వాడు? న్యాయవంతుడు. మనం అన్యాయస్తులు. నేను నీకై బ్రతుకుతానని చెప్పి
చావైనా బ్రతుకైనా నీలోనే అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుణ్ణి నమ్మించి మోసం చేస్తున్నాం. ఇదే నీ జీవితంలో చేస్తున్నటువంటి పెద్ద తప్పు. బాప్టిజం ద్వారా నా పాపాలన్నీ ఒప్పేసుకున్నాను, నా పాపాలన్నీ అప్పుడుతో సమాధి చేయబడ్డాయి, అప్పుడుతో నేక లోకంలోనికి తిరిగి చూడనని ఏం చేసుకున్నావు? దేవుని ద్వారా దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నావు. మరి బాప్టిజం తీసుకున్నటువంటి ఒక నెలకో, వారానికో, 2 నెలలకో, సంవత్సరానికో నీ విశ్వాసం ఏమవుతుంది? నీ విశ్వాసం ఎలా కోల్పోతున్నావు నువ్వు? అంటే నీలో న్యాయత్వం లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడనంటే, ఒకసారి అనగా దేవుని న్యాయమైనటువంటి తీర్పు పరచబడే దినమందు నువ్వు ఏది చేసినప్పటికీ, న్యాయం చేసినా అన్యాయం చేసినా, దేవుడు మాత్రం న్యాయవంతుడు. అందరి విషయంలో ఒకే విధంగా తీర్పునిచ్చేటటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకు అన్యాయం అనేది లేదు. మానవుడైనటువంటి మనకు ఉంటాయేమో కానీ న్యాయాలు అన్యాయాలు, కానీ తండ్రి అయినటువంటి దేవునికి తెలిసింది ఒక్కటే. ఏంటో తెలుసా? న్యాయంగా తీర్పు తీర్చడం ఒక్కటే ఆయనకు తెలుసు. మీరు ఈ జీవితంలో న్యాయం చేసినా అన్యాయం చేసినా ఒకానొక దినం ఉంది. ఆ దినమందు న్యాయస్థుడైనటువంటి వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు గనక కాఠిన్యముతో మార్పు పొందినటువంటి హృదయము కలిగి గనక మీరు జీవించినట్లయితే దేవుడు ఏమాత్రమును కూడా మిమ్మల్ని క్షమించడు. ఖచ్చితంగా తీర్పు రోజున మనల్ని ఖచ్చితంగా లెక్క అడిగినట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఇంకొక విషయాన్ని చూసుకుందాం. దానియేలు గ్రంథం దేవుని మాట వినకపోతే దేవుడు మన మీదకి ఏం పంపిస్తాడు? ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీసారా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై ఎలా ఉన్నాడైనా? అన్యాయస్తుడుగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? న్యాయస్తుడు. ఆయన లంచం ఇచ్చి తిప్పుకోవడానికి కుదరదు ఆయన్ని. నువ్వు ఎంత ఇచ్చినా ఆయన అన్యాయం అనేది చెయ్యడు. ఒకానొక దినాన ఏలీ గారి కుమారులు తెలుసుగా మీకు. ఏలీ గారు ఎవరు? ఒక ప్రవక్త, అవునా కదా? ఒక ప్రవక్త. అతని కుమారులు ఎలా ఉన్నారు? అతని కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఒకసారి మరలా చదవండి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడుగా ఉన్నాడు. ఆయన ఏ మాత్రమును కూడా అన్యాయంగా చెప్పనటువంటి వాడు. న్యాయాన్ని అన్యాయంగా చెప్పేవాడు కాదు ఆయన. ఏది ఉంటే అది ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన. ఇదిగో నువ్వు అన్యాయం చేసావంటే అన్యాయం చేసావని చెప్తాడు ఆయన. చెబుతున్నాడు, మీరు చేసినటువంటి అన్ని కార్యముల మీద, ప్రతి కార్యం మీద ఆయన ఓటరించడానికి లేదప్పుడు. ఖచ్చితంగా తెరేసి చూపించినట్లుగా మీరు చేసిన అన్యాయం అయితే అన్యాయంగానే చూపిస్తాడు, న్యాయం అయితే న్యాయంగానే చూపిస్తాడు. అందుకనే చెబుతున్నాడు, న్యాయస్థుడయ్యుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసాను. ఏం చేస్తున్నాడు దేవుడు? మన మీద కీడు రాజేస్తున్నాడు. ఏంటి? తన పిల్లల మీదకి తానే కీడు రాజేస్తాడా? తానే కీడు పంపిస్తాడంటే పంపిస్తాడు. మరి మనం చేసేటటువంటి క్రియలు నచ్చకపోతే ఏ తండ్రి అయినా ఖచ్చితంగా కుమారుడికి శిక్ష అనేది వేస్తాడు. సైలెంట్గా ఉండరు. తండ్రికి పిల్లలు చేసినటువంటి ప్రవర్తన నచ్చకపోతే ఏం చేస్తాడు తండ్రి? ఖచ్చితంగా పిల్లలకు శిక్షణ ఇస్తాడు. అలాగే తండ్రి కూడా, మనం అందరం కూడా ఎవరి పిల్లలం అంటే దేవుని పిల్లలం. ఈ లోకంలో నేను మా నాన్న కొడుకునని చెప్పుకోవచ్చు, పలానా వాడు కొడుకునని చెప్పుకోవచ్చు, కానీ మనందరికీ కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా అంటే పరలోకపు తండ్రి. ఆయన చెబుతున్నాడు, అయ్యా మీరు గనక అన్యాయం చేస్తే ఇదిగో నేను న్యాయస్తుడిని, సమయాన్ని కనిపెట్టుకొని మీ మీదకి ఏం చేస్తాను? నేను కీడుని తీసుకొస్తాను మీ మీదకి. ఎందుకని? మీరు చేసినటువంటి ఆ అన్యాయం ఏదైతే ఉందో, ఆ తప్పు ఏదైతే ఉందో మార్చుకోండి. మీరు మరలా ఆ తప్పు చేయకుండా దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు.
ఒక కీడును పంపించి మిమ్మల్ని ఏం చేస్తున్నాడనంటే క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఒక తండ్రి ఎలా అయితే తన కుమారుడు చెడిపోతుంటే క్రమశిక్షణలో పెంచాలని ఎలా అయితే ప్రయత్నిస్తాడో, దేవుడు కూడా మనం చెడిపోతుంటే మనకు చిన్న చిన్న శ్రమల ద్వారా మనల్ని పరీక్షించాలని చూస్తాడు. దేవుడు మనల్ని సరిచేయాలని చూస్తాడు. కానీ ఆ శ్రమ వచ్చిన వెంటనే మనం ఏమవుతాం అంటే దేవుడు మాకు అన్యాయం చేశాడంటాం. దేవుడు అన్యాయస్తుడని చెబుతుందా గ్రంథం? ఏం చెప్తుంది మరి? ఆయన న్యాయస్తుడు, ఎవరికి అన్యాయం చేయడు ఆయన. మరి ఎందుకు మనం అన్యాయస్తులు అని చెప్పుకుంటున్నాం? దేవుడు ఆయన ఎప్పటికీ అన్యాయస్తుడు కాదండి, ఆయన న్యాయస్తుడే. ఎందుకని మన కీళ్ళు రప్పిస్తున్నాడు ఆయన అంటే మనం మారడానికి పంపిస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దేవుని యొక్క మాటని వినకపోతే, దేవుని యొక్క మాట వినకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో సమయాన్ని చూసుకొని మీ మీదకు కీడును పంపిస్తానని చెబుతున్నాడు. ఇంకొక విషయాన్ని చూసుకుందాం. దేవునిని విడిచిపెట్టి దుష్కార్యాలు కనుక మనం చేస్తే, దేవుని మాట వినకుండా ఒకవేళ దుష్కార్యాలు చేస్తే, చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల. వింటున్నావా మనం? ఆయన కట్టడలను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం వింటున్నావా? అసలు వింటున్నావా? చదవండి కిందకి. ఇంకా ఈ శాపములన్నీ నీకు సంభవించును అని చెబుతూ 20వ వచనంలో చదవండి. 20వ వచనం, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడతావు. ఏం చెబుతున్నాడు? నీవు నన్ను విడిచి ఏం చేస్తున్నావు? దుష్కార్యాలు గనక చేస్తే, దుష్కార్యాలు గనక నువ్వు చేస్తే, అంటే చెడ్డ పనులు గనక ఒకవేళ చేస్తే నన్ను విడిచిపెట్టి అని చెబుతూ, హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకు పంపిస్తాడంట. ఆయన మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఈ లోకంలో ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించుకోవాలనే ఈ 3 విషయాల్లో పడిపోయి నువ్వు దేవుని కనుక మర్చిపోతే, దేవుడు చెబుతున్నాడు, నువ్వు చేసే పనైనా, నువ్వు చేసేది ఏ వృత్తి అయినా సరే, వాటన్నిటి విషయంలో సమయాన్ని చూసుకొని దేవుడు నీ మీదకు కీడును పంపిస్తాడు. ఎందుకని? అది తెలుసుకోనైనా ఒకవేళ సంఘానికి వస్తావని, అది తెలుసుకోనైనా ఒకవేళ వాక్యాన్ని వింటావేమోనని దేవుడు నిన్ను ప్రతిదిన పరీక్షిస్తూనే ఉంటాడు. కానీ ఆ పరీక్షకు మనం ఏమవం? లొంగం. ఒకవేళ శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమను అనుభవించి మరలా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతామే తప్ప ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, ఒకవేళ సంఘానికి వెళ్ళట్లేదని దేవుడు నాకు ఈ శ్రమను పెట్టాడేమో, ఒకవేళ వాక్యాన్ని విడిచి ఈ లోకంలో తిరుగుతున్నానని దేవుడు నీకు ఒకవేళ శ్రమను పెడుతున్నావేమో. ఆలోచిస్తున్నారు ఎవరన్నా? సంఘానికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా వేటి మీద శ్రద్ధ ఉందయ్యానంటే తినడానికి, త్రాగడానికి, ఇంకా సంపాదించే వాటి మీదే ఆలోచనగా మారిపోయారు సమాజం మొత్తం కూడా. ఇలా జీవిస్తూ పోతే వాక్యాన్ని వినేది ఎప్పుడు? దేవుని మాట ప్రకారం మనం నడిచేది ఎప్పుడు? పరలోక రాజ్యానికి మనం చేరుకునేది ఎప్పుడు చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. దేవుని మాట వినకపోతే దేవుడే మన మీదకి ఏం చేస్తున్నాడు? కీడును పంపిస్తున్నాడు. అది తెలుసుకొని మారి మనం దేవుళ్ళలోనికి వస్తే మన జీవితం చాలా బాగుంటుంది. అలా మారకపోతే ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఏం చేశారు? దేవుడు పెట్టినంతసేపు తిన్నారు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుండి కనానుకు తీసుకెళ్ళడానికి వారిని రాత్రి వెన్నెల దెబ్బ అయినా, పగలు సూర్యుని క్రాంతి కూడా వారి మీద పడకుండా వారికి ఏం అడ్డుగా పెట్టాడు? మేఘస్తంభాలను అడ్డుగా పెట్టాడు. వదిలేండి, ఆ పిల్లల్ని ఆడుకుంటుంది. దేవుడు ఏం చేశాడు? వారికి మేఘస్తంభాన్ని అడ్డుగా పెట్టాడు. ఎందుకని? తమ పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా ఐగుప్తు చెరల నుండి కనానుకు తీసుకువెళ్ళడానికి. మరి ఇప్పుడు నీకు నాకు కొంచెం శ్రమ కలిగితేనే మనం ఏమవుతున్నాం?
దేవుని నుండి వెళ్ళిపోతున్నాం. ముందు కీడుందంటే దాని వెనకాల ఏదో మేలుందనే. మనం శ్రమ పడుతున్నాం అంటే మనకేదో సుఖం ఉంది ముందు. కాబట్టి అదంతా కూడా మనం ఆలోచించుకోవాలి. మనకి ఎప్పుడు శ్రమలు వస్తాయి, మనం ఎప్పుడు శ్రమల్లో పడిపోతామనంటే దేవుని మాటను విననప్పుడు, దేవుని మాటల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు. అంటే దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా మాకు శ్రమ కలుగుతుందా అనంటే, దేవుని మాటలు వింటున్నా మా కుటుంబాల్లో ఎన్నో శ్రమలు వస్తున్నాయనంటే, అవి ఎందుకు వస్తున్నాయో తెలుసా? పరీక్షించడానికి వస్తున్నాయి. ఆ పరీక్షల్లో నిలబడగలిగితే అపవాదికి ఏమాత్రం కూడా నువ్వు చోటివ్వవని దేవుడు ముందుగానే తెలిసి పరీక్షలు పెడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుల్లో ఉన్నావని చెప్పుకుంటూ పడిపోతూనే ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా నీ చేయిని వదిలేస్తాడు. ఆ శ్రమలను మనం అధిగమిస్తూ నిలబడగలిగితే దేవుడు మన చెయ్యి ఎప్పుడు కూడా వదిలేడు. ఇంకొక విషయాన్ని చూసుకుందాం. దేవుని మాట వినకుండా పాపములో పడి ఉన్నటువంటి మనల్ని ఎలా బ్రతికించాడు దేవుడు? దేవుని మాట వినకుండా పాపములో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఎలా బ్రతికించాడు ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా చూడండి. ఇంకొక విషయం చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరి ద్వారా బ్రతికించాడు మనల్ని? క్రీస్తు ద్వారా. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. క్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కాదు, ఆయనకున్న పేరు అది. క్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు. ఆయన ఎందుకు పంపించాడు ఈ లోకానికి అంటే మన పాపాల నిమిత్తం, అపరాధాల నిమిత్తం చచ్చిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. నీ కుమారుని ఇమ్మంటే ఇస్తావా? నువ్వు ఇస్తావా? మనం ఇవ్వం. ఎందుకని? ఎందుకేమో? ఎందుకు అంటే పేగు దించి కన్నావు కనుక ఇవ్వవు. కానీ ఒకనాడు హన్నా గారు ఇచ్చేసింది. ఒకనాడు అబ్రహాం గారు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎప్పుడు ఇచ్చారు అబ్రహాం గారికి గర్భఫలం? వారి వృద్ధాప్యంలో ఇచ్చాడు దేవుడు. ఇచ్చినటువంటి కుమారుని మరలా బలివ్వమంటే అబ్రహాం గారు ఏమనాలి? అబ్రహాం గారు? అయ్యా ఇవ్వకి ఇచ్చావు నా గర్భఫలాన్ని, మరలా అడుగుతున్నావేంట అనాలా లేదా? కానీ అనలేదు. అనకుండా దేవుడు ఎక్కడైతే బలివ్వమన్నాడో అక్కడి దాకా తీసుకెళ్ళాడు. అక్కడ దాకా తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తి లేపిన సమయానికి ఏమని పిలిచాడు దేవుడు? అబ్రహామా అన్నాడు. ఎందుకని? బలి ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. కానీ బలి ఎక్కడ జరిగింది? బలి ఎక్కడ జరిగిందని అంటే తన హృదయంలో ఆల్రెడీ బలి జరిగిపోయింది. కట్టెల మీద దాకా తీసుకొచ్చాడు, పడుకునే దాకా వచ్చాడు, కత్తి లేపే దాకా వచ్చాడు అని అంటే అబ్రహాం గారు బలి రెడీ అయ్యాడు లేదా? రెడీ అయిపోయాడు. కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు కనుక అబ్రహాం గారి హృదయాన్ని చూశాడు. ఆల్రెడీ బలిచ్చేశాడు కుమారుడిని, అందుకని ఆగమన్నాడు. కానీ చూడండి, మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు అబ్రహాం గారు తన కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్ళినట్టు తండ్రి అయినటువంటి దేవుడు ప్రియమైనటువంటి కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు. పంపించి మనలాగా సాధారణంగా చనిపోయాడు. ఆయన చనిపోలా, నల్లగొట్టబడ్డాడు. ఎలా నల్లగొట్టబడ్డాడు? వీలైతే ఒక 2 గంటల సినిమా ఉంటుంది దాని గురించి. వీలైతే క్రిస్టమస్కో లేకపోతే క్లాస్ పెట్టినప్పుడు సపరేట్గా ఒకసారి చూపిస్తుంది దాని గురించి. ఎలా నల్లగొట్టబడ్డాడంటే ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఖచ్చితంగా. అంటే మన కొరకు అంతగా శ్రమ వచ్చి, మన కొరకు అంతగా తన దేహాన్ని చీల్చబడి చనిపోయాడనంటే మామూలు వ్యక్తి కాదండి ఆయన. అంత కష్టం ఎవరు పడతారు చెప్పండి? అది కూడా తన సొంత వారి కోసం కాదు, మన కోసం, మన పాపాల కోసం, మన అపరాధాల కోసం తండ్రి మాటను జవదాటకుండా కుమారుడి లోకానికి వచ్చి మరణించాడు. చూడండి, ఆ ప్రేమ ఎంత గొప్పదో మనందరం కూడా ఈ వాక్యాలు వింటే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం మాట వింటే ఎలా ఉండాలి, ఎలా ఉంటాం? దేవుని మాట వినకపోతే దేవుడే మన మీదకి ఏం చేస్తున్నాడు? కీడును రాజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలు వినేవారిగా ఉండాలి. కాబట్టి ఇంకొక విషయాన్ని చూసుకుందాం. చివరకు
మనం ఏం చేయాలో ఒకసారి ప్రసంగి భక్తుడు చెబుతున్నాడు. మొట్టమొదటిగా చూసినటువంటి మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత ఏం తేలింది? ఇదంతా విన్నాం ఇప్పటి వరకు. ఏం తేలింది? ఇప్పుడు వాక్యాన్ని వినాలా వినకూడదా? వినాలి. వింటే మనకు వచ్చే లాభాలు ఏంటి? వింటే మనకు వచ్చే లాభాలు ఎన్నో లాభాలు ఉన్నాయి. వినకపోతే దేవుని నుండి మనకేమొస్తుంది? కీడు వస్తుంది. రెండోది శాపం వస్తుంది. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా దానిలో మీకు మేలు అనేది జరగదు. అంటే మీరు పొలం వేసిన తర్వాత, అన్నీ నాటిన తర్వాత, మొత్తం వేసిన తర్వాత చేతికి వచ్చే టయానికి వర్షం పడుతుందంటే ఎవరి వల్ల పడుతుంది? అది ఎవరి వల్ల పడుతుంది? ప్రకృతి వల్ల పడుతుందని అనుకుంటాం, కానీ అది కురిపించేది ఎవరు? దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన కుటుంబాల్లో శ్రమలు వస్తున్నాయనంటే, మన కుటుంబాల్లో మేలు జరగట్లేదనంటే అది దానికి కారణం ఎవరే అంటే ఒకటి మనం. ఎందుకనంటే దేవుని మాటను వినకపోవడం వల్ల. అలా వినట్లేదు కనుకనే దేవుడు మన మీదకి సమయాన్ని చూసుకొని కీడును రాజేస్తున్నాడు. గింజబెట్టిన మరుక్షణమే చంపేయచ్చుగా దేవుడు. అంత ఖర్చు పెట్టి అన్ని మందులు తెచ్చి చేతికొచ్చే టయానికే దేవుడు ఎందుకు పాడు చేస్తున్నాడు? కష్టం విలువ తెలియాలని. అంత కష్టపడి చేసుకున్నటువంటి మనం చెడిపోతుంటే దేవుడు కూడా అలానే బాధపడతాడు. మనం చేసుకునేటటువంటి ఆ వ్యవసాయ విషయంలోనే, పశువుల విషయంలోనే మనం ఎంత బాధపడితే మనల్ని ఎలా చేసుకున్నాడు దేవుడు? తన చేతులతో చేసుకున్నాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎలా చేసుకున్నాడో, మనల్ని ఎలా బ్రతకమన్నాడో మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. చూద్దాం, ఈ విషయాన్ని చదవండి, చదువుకొని ముగించుకుందాం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు ఎలా బ్రతకాలి? భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని మానవ కోటికి ఇదే విధి. ఇక దీన్ని చెరపడానికి ఎవరు రాలేరు కూడా. ఆయన పెట్టినటువంటి ఆ కట్టడలను, విధులను అనుసరించి నడిస్తే మేలుంది. ఇక ఇదే విధి. ఇక ఎవరొచ్చి అని చెప్పా మీరు వినే ప్రసక్తే లేదు. ఈ బైబిల్లో ఏ విషయాలు అయితే చెప్పానో నేను వాటి ప్రకారమే మీరు నడుచుకోవాలి. ఇదే ధర్మం ఇక అని చెబుతూ కింద 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ దాన్ని ఏం చేస్తాడు? తీర్పులోకి తెస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేవుని యొక్క వాక్యం మనం వింటే మనకు ఎన్నో మేళ్ళు ఉన్నాయని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యాలు వింటారని, వాటి ప్రకారం నడుస్తారని ఆశిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.